హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. చిన్న సజెషన్ అండి, ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీగా కరెంట్ అఫైర్స్ ని చదవడానికి ట్రై చేయండి. ఒకేసారి మీరు గనక ఎగ్జామ్ ముందర చదవగలిగితే ఏమీ గుర్తుకుండవుంది. కానీ అలా కాకుండా మీరు ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ టీ టైంలో అట్లీస్ట్ మీరు గనక కరెంట్ అఫైర్ ని స్పెండ్ చేయగలిగితే ఎగ్జామ్ టైంలో మీరు ఇతర విద్యార్థుల కంటే ముందంజలో ఉండడానికి 100% ఛాన్సెస్ ఉంది. అప్పుడు మీరు చాలా కాన్ఫిడెన్స్తో ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ని మీ రోజువారీ క్రమంలో హాఫ్ అన్ అవర్ దీనిపైన పెడుతున్నారు కాబట్టి టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ని కన్సిస్టెన్సీగా చదువుతూ వీక్లీ టైంలో మంత్లీగా ఒకసారి రివైజ్ చేయండి. సో లెట్స్ revise. Revision is the key to success. What is the name of the lightweight active wheelchair launched by IIT Madras in collaboration with Thrive Mobility? IIT Madras మరియు Thrive Mobility సంయుక్తంగా రూపొందించిన తక్కువ బరువు కలిగిన యాక్టివ్ వీల్చైర్ పేరు ఏమిటి అంటే YD1. సో ఈ YD1 అనేటువంటిది ఐఐటి మద్రాస్ యొక్క టీటీకే రీహాబిలిటేషన్ పరిశోధన మరియు డివైన్ డెవలప్మెంట్ కేంద్రం ద్వారా థ్రివ్ మొబిలిటీతో అభివృద్ధి చేయబడింది. ఇది భారతదేశపు అత్యల్ప బరువు కలిగిన యాక్టివ్ వీల్చైర్. ఎంత దీని బరువు అంటే కేవలం 9 కిలోలు మాత్రమే. సో దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ రెండు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయంటే ఐఐటి మద్రాస్ మరియు థ్రివ్ మొబిలిటీ. దాని పేరే YD1. Which ministry launched the Aspirational District Mineral Foundation program in July 2025? ఇది PIB క్వశ్చన్. సో ఆస్పిరేషన్ జిల్లా మినరల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ను జూలై 2025లో ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండి. సో దీని లక్ష్యం ఏంటి అంటే ఖనిజ ప్రభావిత ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక సూచికలను మెరుగుపరచడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. Where was the SCO Council of Foreign Ministers meeting held on July 15, 2025? 2025 జూలై 15న SCO విదేశాంగ మంత్రి మండలి సమావేశం ఎక్కడ జరిగింది అంటే తియాన్జిన్లో చైనాలో జరిగిందండి. ఎప్పుడు జరిగింది అంటే జూలై 15న జరిగింది. ఇది ఒక తయారీ సమావేశం మాత్రమే. దేనికి అంటే SCO సమ్మిట్ జరగనుంది. ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 31. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది జరుగుతుంది కాబట్టి క్వశ్చన్ ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉన్నట్టు క్వశ్చన్ ఇది. SCO సమ్మిట్ ఎప్పుడు జరగనుంది అంటే ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ సమ్మిట్ SCO సమ్మిట్ అనేటువంటివి జరగనుంది. సో దానికి తయారీ సమావేశంగా ఈ SCO కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేటువంటిది జూలై 15న తియాన్జిన్ చైనాలో జరగడం జరిగింది. Which union minister led the formation of the technical committee to resolve water disputes between తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్? పోలవరం బనకచర్ల రింక్ ప్రాజెక్టు మధ్య అంతర్రాష్ట్ర నీటి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఒక కమిటీని వేసి ఈ కమిటీ అనేటువంటి సమావేశం ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో మీకు ఎగ్జామ్ కనుక క్వశ్చన్ అడిగితే రెండు అడుగుతారు. ఒకటి పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్య అనేటువంటిది ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది? అంతరాష్ట్ర నీటి సమస్య అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఎవరు ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు అంటే సిఆర్ పాటిల్ గారు. What is the name of the web app developed by the IIT Kharagpur for route planning based on air quality and energy efficiency? వాయు నాణ్యత మరియు శక్తి సమర్థత ఆధారంగా మార్గ ప్రణాళిక కోసం ఐఐటి ఖరగ్పూర్ అభివృద్ధి చేసిన వెబ్ యాప్ పేరు ఏమిటి అంటే డ్రమ్ అంటే డైనమిక్ రూట్ ప్లానింగ్ ఫర్ అర్బన్ గ్రీన్ మొబిలిటీ. దీన్ని ఐఐటి ఖరగ్పూర్ అనేటువంటివి అభివృద్ధి చేయడం జరిగింది. ఇది నగర ప్రయాణికులకు వాయు నాణ్యత అంటే ఎయిర్లో పొల్యూషన్ ఉందా, పొల్యూషన్ లేదా, అదేవిధంగా ఏ రూట్లో వెళ్తే మనం తొందరగా గమ్యాన్ని చేరగలుగుతాం, ఈ డీటెయిల్స్ అన్ని ఈ యాప్లో చేర్చడం జరిగింది. ఈ యాప్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి ఖరగ్పూర్ అభివృద్ధి చేసింది. సో ఐఐటికి సంబంధించినటువంటి న్యూస్ అనేది ఇంపార్టెంట్.
Which missile system has India proposed to co-produce with the యునైటెడ్ స్టేట్స్ అండర్ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్? మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం క్రింద అమెరికాతో కలిసి ఉత్పత్తి చేయాలని భారత్ ప్రతిపాదించినటువంటి క్షిపణి వ్యవస్థ ఏది అంటే జావెలిన్ 80 జిఎం, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సో యాక్చువల్గా భారత ప్రభుత్వం ఒక లేఖను రాసిందండి. ఎవరికి అంటే అమెరికాకు. ఏమని? అమెరికా మరియు యుఎస్ కలిసి ఈ జావెలిన్ 80 జిఎంను భారతదేశంలోనే తయారు చేయాలి అని రాయడం జరిగింది లేఖని. కానీ ఇంకా యాక్సెప్టెన్స్ చేశారా లేదా అనేటువంటిది ఇంకా అయితే న్యూస్లో లేదు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జావెలిన్ 80 జిఎం అనేటువంటి దాన్ని ఇండియా ఎవరితో కలిసి భారత్లో ఉత్పత్తి చేయాలి అనుకుంటుందంటే యునైటెడ్ స్టేట్స్తో కలిసి. విచ్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ టీమ్ రిసీవ్ ద రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ పురస్కార్ 2025? 2025కు రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ పురస్కారం అందుకున్న వ్యవసాయ సంస్థ ఏది అంటే ఐసిఏఆర్ షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ కోయంబత్తూర్. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని ఐసిఏఆర్ షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఇటీవల రాష్ట్రీయ కృషి వికాస్ పురస్కారం అందుకుంది. ఇది భారతదేశంలో అగ్రగామి వ్యవసాయ శాస్త్ర పురస్కారాల్లో ఒకటి అన్నమాట. ఎందుకు అంటే ఈ పురస్కారం అనేటువంటిది వ్యవసాయ పరిశోధనలో విశిష్టతను గుర్తించి పంటాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం వంటి రంగాల్లో చేసిన కృషికి గాను ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి ఎవరికి ఇచ్చారు రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ పురస్కారం అంటే ఐసిఏఆర్ షుగర్ కేన్ బ్రీడింగ్ సెంటర్ కోయంబత్తూర్కి ఇవ్వడం జరిగింది. Which scheme approved by the Bihar government and said to be implemented from August 1st, 2025 provides 125 units of free electricity per month to domestic consumers? బీహార్ క్యాబినెట్ ఆమోదించి మరియు ఆగస్ట్ 2025 నుండి అమలు చేయబడే గృహ వినియోగదారులకు నెలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే పథకం పేరు ఏమిటి అంటే ముఖ్యమంత్రి విద్యుత్ ఉపభోక్త సహాయత యోజన. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇటీవల గృహ వినియోగదారులకు నెలకు 125 యూనిట్ ఉచిత విద్యుత్ను అందించేటువంటి పథకం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అయినా ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. సేమ్ ఆన్సర్ ఏదంటే బీహార్. ఎంత ఇస్తున్నారు వీళ్ళు ఉచిత విద్యుత్ అంటే 125 యూనిట్స్ ఇస్తున్నారండి. ఎప్పటి నుంచి ఇస్తున్నారు? ఆగస్ట్ 1st, 2025 నుండి ఇవ్వబోతున్నారు. దీని యొక్క పథకం పేరే ముఖ్యమంత్రి విద్యుత్ ఉపభోక్త సహాయత యోజన బీహార్. Which card launched by the Delhi government from 2025 replaces the pink ticket system and allows free bus travel for women and transgender residents aged 12 and above on Delhi Transport Corporation and cluster buses. 2025లో ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన పింక్ టికెట్ విధానాన్ని భర్తీ చేసి 12 ఏళ్లకు పైబడిన మహిళలు మరియు ట్రాన్స్జెండర్ నివాసితులు డిటిసి మరియు క్లస్టర్ బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించే కార్డు పేరుటి ఏమిటి అంటే సహేలీ స్మార్ట్ కార్డ్. అంటే క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, ఇటీవల సహేలీ స్మార్ట్ కార్డును ఏ ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. సో 12 ఏళ్లకు పైబడిన పిల్లలు అదేవిధంగా మహిళలు కూడా ఇందులో ట్రాన్స్జెండర్లు కూడా ఇందులో ప్రయాణించవచ్చు. According to Forbes 2025 list, which country has the highest number of immigrant billionaires in United States and what is their combined net worth? ఫోర్బ్స్ 2025 జాబితా ప్రకారం అమెరికాలో అత్యధిక సంఖ్యలో వలస వచ్చిన బిలియనీర్లు ఉన్న దేశం ఏది, వారి యొక్క నికర సంపద ఎంత అని ఇచ్చారు. సో ఏది ఫోర్బ్స్ 2020 లిస్ట్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇమిగ్రేషన్స్ కలిగింది ఏది అంటే మన భారతదేశం అండి. ఎంతమంది బిలియనీర్లు ఉన్నారు యుఎస్ లో అంటే 12 మంది బిలియనీర్లు ఉన్నాయి. వాళ్ళ యొక్క సంపద నికర సంపద ఎంత అంటే 1.3 ట్రిలియన్ అన్నమాట. సో ఇది ఇజ్రాయెల్ మరియు తైవాన్ కంటే ఎక్కువ. ఇది మొత్తం బిలియనియర్ సంపదతో పోలిస్తే అమెరికాలో 18% ఉంది. అదేవిధంగా ఇండియా నుంచి అనుకుంటే జై చౌదరి సిఇఓ ఆఫ్ జస్కేలర్ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ ఇన్ టాప్ 10. సో మన భారతదేశం నుండి జస్కేలర్ సిఇఓ అనేటువంటి అతను టాప్ పొజిషన్ లో ఉన్నాడండి. టాప్ అంటే టాప్ 8 లో ఉండాలి. 8th లో ఉన్నాడనమాట. ఎక్కడ? యుఎస్ లో ఫోర్బ్స్ బిలియనియర్ లిస్ట్ లో.
అతని నెట్వర్త్ ఎంత అంటే 17.9 బిలియన్. Which initiative launched the first regional process lab in Bengaluru to train 20 lakh tribal functionaries and village level leaders for inclusive development? సమగ్ర అభివృద్ధి కోసం 20 లక్షల గిరిజన కార్యాచరణ సిబ్బంది మరియు గ్రామస్థాయి నాయకులను శిక్షణ ఇవ్వడానికి బెంగళూరులో మొదటి ప్రాంతీయ ప్రాసెస్ ల్యాబ్ ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే ఆది కర్మ యోగి అభియాన్. ఇది ఎక్కడ జరిగింది? హోటల్ రాయల్ ఆర్కిడ్ బెంగళూరులో జరగడం జరిగిందండి. ఈ కార్యక్రమం 12 లక్షల గిరిజన గ్రామస్థాయి సిబ్బంది మరియు నాయకులను శిక్షణ ఇస్తూ సమగ్ర అభివృద్ధి మరియు ట్రైబల్ ప్రాంతాలలో బహుసేవల మెరుగుదలను లక్ష్యంగా ఏర్పాటైంది. ఆది కర్మయోగి అభియాన్ అంటే ట్రైబల్ కమ్యూనిటీస్ ను ఎంపవర్ చేయడం, సాధికారతకు చేయడమే ఈ ఆది కర్మయోగి అభియాన్ యొక్క లక్ష్యం. Under which government initiative was the Skill Training and Women Entrepreneurship Development Project launched at IIIT Kottayam to train 450 candidates from minority communities in Kerala? కేరళలోని ఐఐటి కొట్టాయంలో 450 మంది మైనార్టీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి నైపుణ్య శిక్షణ మరియు మహిళా ఆధునికత అభివృద్ధి ప్రాజెక్టును ఏ ప్రభుత్వ కార్యక్రమం కింద ప్రారంభించారు అంటే పిఎం వికాస్ కింద ప్రారంభించారు. ఈ పథకం అనేటువంటిది ఏ శాఖ కింద వస్తుందంటే మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద వస్తుంది అనమాట. ఇది కేరళలోని IIIT కొట్టాయంలో నైపుణ్య శిక్షణ మరియు మహిళా ఆధునికత అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరు నేతృత్వం వహించారు అంటే కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి శ్రీ జార్జ్ కురియన్ గారు. సో ఇందులో 450 మంది మైనార్టీ అభ్యర్థుల శిక్షణ కోసం మంత్రిత్వ శాఖ మరియు సంస్థ మధ్య MOU అనేటువంటివి కుదరడం జరిగింది. సో పిఎం వికాస్ అంటే ఏంటి? వికాస్ అంటే విరాసత్ కా సంవర్ధన్. ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ నిర్వహించేటువంటి ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ అండి ఇది. ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి, లీడర్షిప్ ట్రైనింగ్, ఎంటర్ప్రినర్షిప్ ఫర్ 6 నోటిఫైడ్ కమ్యూనిటీస్ కి ఇవ్వడంలో ఇది ఫోకస్ చేస్తుంది. ఎవరు వారు? 6 మైనారిటీస్ అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బుద్ధిస్ట్, జైన్ మరియు పార్సీస్. ఎప్పుడు దీన్ని వికాస్ ని లాంచ్ చేశారు అంటే 2024లో లాంచ్ చేయడం జరిగింది. ద స్కీమ్ ఇంటిగ్రేట్స్ 5 ప్రీవియస్ ప్రోగ్రామ్స్. ఇది ఇంపార్టెంట్. ఈ వికాస్ స్కీమ్ లో ముందు ఉన్నటువంటి 5 స్కీమ్లను కలపడం జరిగింది, మర్జ్ చేశారు. ఏవి అంటే సీఖో ఔర్ కమావో, నయి మంజిల్, నయి రోష్ని, హమారీ ధారోబార్ అండ్ ఉస్తాద్. Which critically endangered wild cat known as the ghost cat due to its exclusive behavior was spotted after nearly 20 years in Madhya Pradesh Gandhi Sagar Wildlife Sanctuary under Project Cheetah. బహిర్గతం కాని ప్రవర్తన కారణంగా గోస్ట్ క్యాట్ అని పిలువబడి దాదాపు 20 సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ప్రాజెక్ట్ చీతా కింద కనిపించిన సంక్షోభ స్థితిలో ఉన్నటువంటి అనన్య జీవి ఏది అంటే కరాకల్ అండి. దీన్ని ఏమంటారు అంటే గోస్ట్ క్యాట్ అని కూడా అంటారు. దీన్ని ఎక్కడ కనుక్కున్నారు అంటే కెమెరాలో చిక్కింది. ఇది మధ్యప్రదేశ్ గాంధీ సాగర్ వన్యప్రాణి శాంక్చురీలో ఇది కెమెరా ట్రాప్ లో నమోదు చేయడం జరిగింది. సో అయితే ఇది దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఇది కనిపించడాన్ని ఎక్కడ ఇది ఏ ప్రాజెక్ట్ లో భాగంగా ఇది కనిపించింది అంటే ప్రాజెక్ట్ చీతా కింద ఇది కనిపించడం జరిగింది. మీరు ఫోటోలో దీన్ని చూడొచ్చు. దీని పిక్ ఒకసారి చూడండి, ఎందుకంటే మీకు ఫోటోగ్రఫీ కూడా ఉంటే తొందరగా గుర్తుండడానికి అవకాశం ఉందన్నమాట. దీని యొక్క IUCN రెడ్ లిస్ట్ ఏంటంటే లీస్ట్ కన్సర్న్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇది దేంట్లో కేటగిరీలో ఉంది అంటే Schedule 1లో కేటగిరైజ్ చేయడం జరిగింది. Which digital app launched by the Ministry of Women and Child Development and developed by the National E-Governance Division helps Anganwadi centers track nutrition and health data under the Poshan Abhiyan initiative. Poshan Abhiyan పథకం కింద అంగన్వాడీ కేంద్రాలు పోషణ మరియు ఆరోగ్య సమాచారాన్ని ట్రాక్ చేయడానికి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ E-Governance
డివిజన్ అభివృద్ధి చేసిన డిజిటల్ యాప్ పేరు ఏమిటి అంటే పోషన్ ట్రాకర్ అండి. ఇది ఒక డిజిటల్ యాప్. ఏ శాఖ అభివృద్ధి చేసింది అంటే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేటువంటివి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది పోషణ్ అభియాన్ కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి సాధనం. దీని ద్వారా శిశువులు అంటే 0 నుండి 6 ఇయర్స్ సంవత్సరాలు అంటే చిన్న పిల్లలు ఇప్పుడే పుట్టింటారు కదా, అప్పటి నుండి 6 ఇయర్స్ వరకు పిల్లలు, గర్భిణీలు, ప్రసవించిన మహిళలు మరియు కిషోర వయస్సు గల అమ్మాయిల ఆరోగ్యం, పోషణ స్థితిని ట్రాక్ చేయవచ్చు. Which Indian refinery was sanctioned by the European Union in its 18 sanctions package against Russia, marking the first time EU and the European Union targeted infrastructure in India due to Russian ownership ties. రష్యాపై యూరోపియన్ యూనియన్ విధించిన 18వ ఆంక్షల ప్యాకేజీలో రష్యా యాజమాన్య సంబంధాల కారణంగా భారతదేశంలో మౌలిక సదుపాయాన్ని తొలిసారిగా లక్ష్యం చేసుకున్నటువంటి యూరోపియన్ యూనియన్ ఏ భారతీయ రిఫైనరీపై ఆంక్షలు విధించింది అంటే నయారా ఎనర్జీ వాదినార్ రిఫైనరీ అన్నమాట. ఎందుకు దీనిపై ఆంక్షలు విధించింది అంటే రష్యా యొక్క రోస్ నెఫ్ట్ సంస్థకు ఎంత వాటా ఉంది ఈ నయారా ఎనర్జీలో అంటే 49.13 వాటా ఉందండి. దేనికి రోజ్ నెఫ్ట్ కు ఇది రష్యా చెందింది. దేనిపై ఉందంటే నయా ఎనర్జీలో దీని షేర్స్ ఉన్నాయన్నమాట. అందుకనే యూరోపియన్ యూనియన్ అనేటువంటిది ఆంక్షలు విధించడం జరిగింది. చమురు రష్యా నుండి భారతదేశానికి రాకుండా, అదేవిధంగా భారతదేశం నుండి యూరోపియన్ యూనియన్ కు ప్రవేశించకుండా నిరోధించడానికి ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. వాట్ మైల్ స్టోన్ డిడ్ సెనెగల్ అచీవ్ ఇన్ జూలై 2025? 2025 జూలైలో సెనెగల్ ఏ ప్రజారోగ్య ఘనతను సాధించింది అంటే ఎలిమినేషన్ ఆఫ్ ట్రకోమా యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. ట్రకోమాను ప్రజారోగ్య సమస్యగా తొలగించడం. ఎవరు ప్రకటించారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ప్రకటించింది. ఇప్పుడు 2025 జూలై 10న ప్రకటించడం జరిగింది. ట్రకోమా అనేటువంటిది కెమిలిడియా ట్రకోమాటిస్ అనే బ్యాక్టీరియాల వల్ల కలిగేటువంటి కంటి వ్యాధి అన్నమాట. దీనికి గనక చికిత్స చేయకపోతే అంధత్వానికి కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంది. సో ఏ దేశం విముక్తిని పొందింది ట్రకోమా నుండి అంటే సెనెగల్. Which group did the United States designate as a foreign terrorist organization and specially designed గ్లోబల్ టెర్రరిస్ట్ ఇన్ జూలై 2025? 2025 జూలైలో అమెరికా ఏ సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థ మరియు ప్రత్యేకంగా గుర్తించబడిన ప్రపంచ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అంటే ద రెసిస్టెన్స్ గ్రూప్ ని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎందుకు అంటే ఈ టిఆర్ఎఫ్ అనేటువంటిది పాకిస్తాన్ కు చెందినటువంటి లష్కర్ ఈ తోబాకు అనుబంధంగా భావిస్తున్నారు. అంతేకాకుండా 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన దాడికి ఇందులో 26 మంది పౌరులు కూడా మృతి చెందారు కదా. సో ఈ సంస్థ అనేటువంటిది ఏది ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేటువంటిది భారత్ భద్రతా దళాలపై కూడా మరిన్ని దాడులకు కూడా ఇది బాధ్యత వహించింది. అందువల్లనే అమెరికా అనేటువంటిది దీనిని ఉగ్రవాద సంస్థగా గుర్తించడం జరిగింది. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఒడిషా గవర్నమెంట్ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ జూలై 2025 ఫర్ ద సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్? 2025 జూలైలో ఒడిశా ప్రభుత్వం కళాశాలలో విద్యార్థుల భద్రత మరియు సాధికారత కోసం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి అంటే శక్తిశ్రీ పథకం అండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలలలో విద్యార్థుల యొక్క భద్రత మరియు సాధికారతపై దృష్టిని సారిస్తుంది. ఇటీవల చేసుకున్నటువంటి ఆత్మహత్య, లైంగిక వేధింపుల ఘటనల నేపథ్యంలో ఈ పథకం ప్రారంభం అవడం జరిగింది. ఏ స్టేట్ దీన్ని ప్రారంభించింది అంటే ఒడిశా స్టేట్ అనేటువంటిది దీన్ని ప్రారంభించడం జరిగింది. Which institute was inaugurated in Mumbai on July 18, 2025 as India's first campus for creative technology modeled on IITs and IIMs? 2025 జూలై 18న ఐఐటీలు మరియు ఐఐఎంల నమూనాలో భారతదేశపు తొలి సృజనాత్మకత సాంకేతిక విద్యా సంస్థగా ముంబైలో ప్రారంభించినటువంటి సంస్థ పేరు ఏమిటి అంటే
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్. ఎప్పుడు దీన్ని ప్రారంభించారంటే జూలై 18 ప్రారంభించారు. ముంబైలోని నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఎవరు కేంద్ర సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రి అయినటువంటి అశ్విన్ వైష్ణవ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా హాజరవ్వడం జరిగింది. ఈ IICT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ అనేటువంటిది అనిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీల కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారతదేశపు తొలి క్యాంపస్. చాలా ఇంపార్టెంట్. ఇది IITలు మరియు IIMల తరహాలో అభివృద్ధి చేయబడింది. ఆధునిక మీడియా ల్యాబ్స్, అనిమేషన్ శిక్షణ కేంద్రాలు, పోస్ట్ ప్రొడక్షన్ సూట్స్, సో ఇవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. దీంట్లో ఈ IICTలో. సో దీనికి ఏ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయంటే గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అడోబ్, యూట్యూబ్, జియోస్టార్. Which Indian state hosted its first Indian Open Athletics meet on July 19, 2025? 2025 జూలై 19న భారతదేశపు తొలి ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ ను ఏ రాష్ట్రం నిర్వహించింది అంటే బీహార్ నిర్వహించడం జరిగింది. అది ఎక్కడ అంటే ఇది బీహార్ రాష్ట్రం అనే ఇండియాలోని తొలి ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ అండి. పాట్నా నగరంలోని పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 400కి పైగా అథ్లెట్లు పాల్గొనడం జరిగింది. నియర్ విచ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ డిడ్ IISc రీసెర్చర్స్ డిటెక్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ రేడియో ఎమిషన్ ఇన్ జూలై 2025? 2025 జూలైలో IISc పరిశోధకులు వలయాకార ధృవీకరణ లక్షణాలు ఉన్న రేడియో వికిరణాలను ఏ ఖగోళ వస్తువుకు సమీపంలో గుర్తించారు అంటే IRAS 181622048 అన్నమాట. ఇది ఎక్కడ ఉంది అంటే 2000 తిరువనంతపురంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ IRAS 181622048 అనే భారీ యువ ఖగోళ నక్షత్రం సమీపంలో వలయాకార ధృవీకరణ లక్షణాలతో కూడినటువంటి రేడియో వికిరణాలను గుర్తించడం జరిగింది. Which solar power projects inaugurated in Rajasthan in July 2025 contributes to nearly 70% of the state renewable power capacity? 2025 జూలైలో ప్రారంభమైన రాజస్థాన్లో దాదాపు 70% పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యానికి దోహదపడుతున్నటువంటి సోలార్ ప్రాజెక్ట్ ఏమిటి అంటే గోర్పియా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అండి. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే జెలెస్ట్రా ఇండియా అనేటువంటిది అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ను ఎవరు ప్రారంభించారంటే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ప్రారంభించడం జరిగింది. ఈ 435 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనేటువంటిది ఎన్ని ఎకరాలు అంటే 1250 ఎకరాలలో 8 నెలల లోపే దీనిని నిర్మించడం జరిగింది. What is the name of the newly discovered Crustose lichen species in the Western Ghats of India? ఇండియాలోని వెస్టర్న్ ఘాట్స్ లో ఇటీవల కనుగొన్న క్రస్టోస్ లైకెన్ జాతి పేరు ఏమిటి అంటే అల్లోగ్రాఫా ఎఫోసోరోరెడికా. ఈ అల్లోగ్రాఫా ఎఫోసోరోరెడికా అనేటువంటి క్రస్టోస్ లైకెన్ జాతిని ఇండియాలోని వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో ఇటీవల కనుక్కోవడం జరిగింది. సో ఈ ఆవిష్కరణను మ్యాక్స్ అగార్కర్ పరిశోధనా సంస్థ పూణేకి చెందిన పరిశోధకులు ఎవరి మద్దతుతో కనుక్కున్నారు అంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ తో కనుక్కోవడం జరిగింది. ఇది జస్ట్ ఒక లైకెన్ జాతికి చెందినటువంటిది అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎక్కడ కనుక్కున్నారు అంటే వెస్టర్న్ ఘాట్ లో. దీని పేరే అల్లోగ్రాఫా ఎఫోసోరోరెడికా. Which location in India will host the Asian Surfing Championship in August 2025? 2025 ఆగస్టులో ఏషియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించబోయేటువంటి భారతదేశం ప్రదేశం ఏమిటి అంటే మహాబలిపురంలో నిర్వహించబోతున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్ట్ 3 నుండి ఆగస్ట్ 12 వరకు తమిళనాడులోని మహాబలిపురంలో ఆసియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నారు. ఇందులో 20 ఆసియా దేశాల నుండి వచ్చిన 150 మంది పైగా ప్రభావితమైనటువంటి సర్ఫర్లు షార్ట్ బోర్డ్ విభాగాల్లో పోటీ పడనున్నారు.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండిజినియస్లీ డెవలప్డ్ మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ బీయింగ్ రీసెర్చ్డ్ ఇన్ ఇండియా? భారత్లో స్వదేశీయంగా అభివృద్ధి చేస్తున్న బహుదశల మలేరియా టీకా పేరు ఏమిటి అంటే ఆల్ఫాసి వ్యాక్స్ అండి. దీన్ని భారత్లోనే స్వదేశీయంగా అభివృద్ధి చేస్తున్నటువంటి మొట్టమొదటి మలేరియా టీకా. ఇది ప్రస్తుతం ఇంకా ప్రీ క్లినికల్ అభివృద్ధి దశలోనే ఉంది, కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అభివృద్ధి చేసిన ఈ టీకా భారత వైద్య పరిశోధన మండలి అంటే ICMR మరియు జైవ సాంకేతిక శాఖ జాతీయ రోగ నిరోధక సంస్థ మధ్య భాగస్వామ్యంతో నిర్మించబడింది. టార్గెట్ ఎంత మలేరియా నిర్మూలక అంటే 2030 వరకు మనం టార్గెట్ ని పెట్టుకున్నాం మలేరియాని నిర్మించాలి అని. Which tropical storm is currently affecting Vietnam and causing heavy rainfall across Thailand in July 2025? 2025 జూలైలో వియత్నాం మరియు థాయిలాండ్ లో భారీ వర్షాలు కలిగిస్తున్నటువంటి ట్రాపికల్ తుఫాన్ పేరు ఏమిటి అంటే విఫా అండి. ట్రాపికల్ స్టార్మ్ విఫా ఏ ప్రాంతాల్లో ఇది కలిగిస్తుంది అంటే వియత్నాం మరియు థాయిలాండ్. Who won the Best Magic Creator Award at the Federation International Deaf Society Magics World Championship of Magics in July 2025? 2025 జూలైలో ఇటలీలో నిర్వహించిన ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెఫ్ సొసైటీ మ్యాజిక్ ఛాంపియన్షిప్ లో ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డును ఎవరు అందుకున్నారు అంటే సుహానిషా గారు అందుకోవడం జరిగింది. ఇది దేనిని ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెఫ్ సొసైటీ మ్యాజిక్ ను సాధారణంగా మ్యాజిక్స్ కోసం ఆస్కార్ అవార్డుగా పరిగణించడం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మాయాజాల కళాకారులకు గౌరవంగా భావించేటువంటి సూచిక వేదిక. విచ్ అవార్డ్ వాస్ కన్ఫర్మ్డ్ అపాన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ బై శ్రీలంక? శ్రీలంక ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అందించిన పురస్కారం ఏది అంటే శ్రీలంక మిత్ర విభూషణ. సో నరేంద్ర మోదీ గారికి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ఇది శ్రీలంక ప్రభుత్వం విదేశీ నేతలకు అందించినటువంటి అత్యున్నత గౌరవం మరియు మొదటిసారిగా భారతదేశ నేతకు ఇచ్చినటువంటి పురస్కారం అండి ఇది. Which Kerala-based educational initiative received recognition from UNESCO for enhancing collaborative learning and digital accessibility? భారతదేశంలో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి మరియు 15,000 పాఠశాలల మధ్య సహకార విద్యను ప్రోత్సహిస్తూ యునెస్కో గుర్తింపు పొందిన కేరళ రాష్ట్ర విద్యా కార్యక్రమం పేరు ఏమిటి అంటే కైట్ అండి. కైట్ అంటే కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్. సో ఈ కైట్ అనేటువంటి దేని నుంచి గుర్తింపు పొందింది అంటే యునెస్కో నుండి గుర్తింపుని పొందింది. ఇది పాఠశాల విద్యను సాంకేతికంగా సమర్థవంతంగా మార్చడంలో కృషి చేసినందుకు గాను గుర్తింపు లభించింది. ఇందులో ముఖ్యమైన ఇంకొక కార్యక్రమం పోర్టల్ ఏముంటుంది అంటే స్కూల్ వికీ. ఈ స్కూల్ వికీ పోర్టల్ ద్వారా 15,000 మందికి పైగా పాఠశాలలు సహకార పూర్వకంగా కాంటెంట్ అభివృద్ధిని చేయడంలో భాగస్వామ్యం అనేటువంటిది అవుతాయి. సో ఈ స్కూల్ వికీ పోర్టల్ ఏ రాష్ట్రానికి చెందింది అంటే కేరళ రాష్ట్రానికండి. Which interstellar comet recently photographed by Indian astronomers in Ladakh is the third known interstellar object to pass through our solar system? దీని పేరు ఏమిటి అంటే CH-2025 N1 అట్లాస్. ఈ అట్లాస్ అనేటువంటిది మన సౌర మండలంలోనికి ప్రవేశించిన 3వ ఇంటర్స్టెల్లార్. దీని ముందు ఉమామాయి మరియు బోరిస్కోప్ అనేటువంటి ఇంటర్స్టెల్లార్ను గుర్తించడం జరిగింది. అయితే 2025 జూలై 1న ఈ కామెట్ ను చిలీలోని అట్లాస్ టెలిస్కోప్ మొదట గుర్తించింది. అనంతరం లదాఖ్ లోని హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ మరియు ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ హాన్లేలో భారత ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని ఫోటోగ్రాఫ్ తీయడం జరిగిందండి. సో అందుకని ఇది అనేటువంటిది ఇంపార్టెంట్ అవుతుంది. చిలీలో కనుక్కున్నారు, కానీ ఫోటోగ్రాఫ్ మాత్రం ఎక్కడ తీసినారు అంటే హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ మరియు ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో. Which AI model developed by IIT Roorkee is capable of translating or translating the Modi script into Devanagari script? IIT Roorkee అభివృద్ధి చేసిన AI మోడల్ మోదీ స్క్రిప్ట్ ను దేవనాగరి స్క్రిప్ట్ గా మార్చగలదు అంటే MOSC
నిట్ అనమాట. దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఐఐటి రూర్కీ. ఏ ప్రాజెక్ట్ లో భాగంగా అంటే హిస్టోరిక్ స్క్రిప్ట్స్ టు మోడర్న్ విజన్ ప్రాజెక్ట్ లో భాగంగా MOSC నెట్ ను అభివృద్ధి చేసింది. ఇది విజన్ లాంగ్వేజ్ మోడల్ ఆర్కిటెక్చర్ ను ఉపయోగించి మోదీ స్క్రిప్ట్ ను దేవనాగరి స్క్రిప్ట్ గా మార్చగలదు. ఈ ఆవిష్కరణ సాంకేతిక వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు పురాతన తాళపత్రాలైనా సరే తాళపత్రాలను అందుబాటులోనికి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఐఐటి రూర్కీ ఇంపార్టెంట్. What is the investment target of Andhra Pradesh Space Policy 4.0 over next 10 years? ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 ప్రకారం వచ్చే 5 ఏళ్లలో పెట్టుబడి లక్ష్యం ఎంత అంటే 25,000 కోట్లండి. సుమారుగా ఎంత బిలియన్లు అంటే 3 బిలియన్ల పెట్టుబడిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మౌలిక వసతుల అభివృద్ధి, ఉద్యోగ సృష్టి మరియు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, తయారీ మరియు లాంచ్ సేవల కోసం ఒక ప్రపంచ స్థాయి వాతావరణాన్ని అభివృద్ధి చేయడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా 2 స్పేస్ నగరాలు అనేటువంటివి ఏర్పాటు అవుతున్నాయి. ఒకటి లేపాక్షి శ్రీ సత్యసాయి జిల్లా పరిశోధన, డిజైన్ మరియు అభివృద్ధి కోసం, రౌతు సూర్మల తిరుపతి జిల్లా ఉపగ్రహాలు మరియు లాంచ్ వెహికల్ మరియు ఉత్పత్తి కోసం. ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నడిపేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నారు. దాని పేరే ఆంధ్రప్రదేశ్ స్పేస్ సిటీ కార్పొరేషన్. ఇది మౌలిక వసతులు, పెట్టుబడిదారుల సహాయం మరియు ఇస్రో, NSIL ఇన్ స్పేస్ వంటి జాతీయ సంస్థలతో సమన్వయం చేస్తుంది. సో ఇందులో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకున్నారంటే 5,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 30,000 పరోక్ష ఉద్యోగాలు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే 2025 నుంచి 2030 వరకు ఇది అమల్లో ఉంటుంది. Which district in Telangana received the open source GI Kaharat award for its innovative use of geographic information system in public life? ప్రజల రోజువారీ జీవితంలో GIS వినియోగానికి గాను ఓపెన్ సోర్స్ GIS కొహార్ట్ అవార్డు పొందిన తెలంగాణలోని జిల్లా ఏది అంటే భద్రాద్రి కొత్తగూడెం అండి. సో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా IIT బాంబేలో GIS డే సందర్భంగా ఓపెన్ సోర్స్ GIS కొహార్ట్ అవార్డు అనేటువంటిది పొందింది. ఈ జిల్లా గోదావరి నది ఎందుకు ఈ అవార్డు లభించింది అంటే ఈ జిల్లాలో గోదావరి నది వరదలను ముందుగా అంచనా వేసి జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా వ్యవసాయ ప్రణాళికలో రైతులను మునగ పంటకు మార్చారనమాట. ఏ పంట నుండి అంటే కాటన్ మరియు మేస్ నుండి. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ ని తీసుకోవడం వల్ల దీనికి అవార్డు రావడం అనేటువంటి జరిగింది, GIS కొహార్ట్ అవార్డు. What is the name of the wellness center inaugurated at Shastri Bhavan in 2025 to promote workplace wellness for women employees? శాస్త్రి భవన్ లో మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రారంభించిన వెల్నెస్ సెంటర్ పేరు ఏమిటి అంటే మహిళా ఆరోగ్యం కక్ష. సో ఇక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఏ భవన్ లో అంటే న్యూఢిల్లీ శాస్త్రి భవన్ లో అర్జున్ రామ్ మేఘాల్ వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరి కోసం అంటే మహిళల ఆరోగ్యం కోసం అండి. అదేవిధంగా మహిళల ఆరోగ్య కేంద్రం కక్ష అనేటువంటిది న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది ఎవరి కోసం అంటే న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని మహిళల కోసం. Which national vision was emphasized at the IIMUN Conference 2025 to guide youth towards building a developed India by 2047? 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా యువతకు మార్గనిర్దేశకం చేయడానికి 2025 IIMUN సమావేశంలో ఏ జాతీయ దార్శనికతను నొక్కి చెప్పారు అంటే పంచ ప్రాణ్ ఫర్ అమృత్ కాల్ అండి. ఇది ఎక్కడ జరిగింది కాన్ఫరెన్స్ అంటే నోయిడాలో జరిగినటువంటి ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ ఫర్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఏ మంత్రి అంటే కేంద్ర మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు యువతను ఏ సంవత్సరానికల్లా అంటే 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సో 5 ప్రతిజ్ఞలు ఏమేమిటది? భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం, వలస మనస్తత్వాన్ని తొలగించడం, వారసత్వాన్ని గౌరవించడం,
ఏకతత్వాన్ని బలపరచడం మరియు పౌరులుగా బాధ్యతను నెరవేర్చడం. ఎక్కడ జరిగింది సమావేశం అంటే నోయిడాలో జరిగింది. Which company is constructing India's largest green hydrogen plant at IOCL's Panipat refinery to support the నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్? జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు మద్దతుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పానిపట్ రిఫైనరీలో భారత్లోని అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను నిర్మిస్తున్నటువంటి సంస్థ ఏది అంటే ఎల్ఎన్టీ ఎనర్జీ గ్రీన్ టెక్ అండి. సో ఈ లార్సన్ టర్బో యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఇది ఎల్ఎన్టీ ఎనర్జీ గ్రీన్ టెక్ అనేటువంటిది హర్యానాలోని ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పానిపట్ రిఫైనరీలో భారతదేశంలోని అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను నిర్మిస్తుంది. ఈ ప్లాంట్ ప్రతి సంవత్సరం ఎన్ని టన్నుల హైడ్రోజన్ ని ఉత్పత్తి చేస్తుందంటే 10,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. Which northeastern state received a 975 crore loan from the Asian Development Bank to develop infrastructure across 9 industrial areas? ఏ ఈశాన్య రాష్ట్రం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 975 కోట్ల రుణం లభించింది? ఎందుకు అంటే 9 పరిశ్రమల ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి కోసం అంటే త్రిపుర అండి. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ త్రిపుర రాష్ట్రానికి ఎన్ని కోట్లు మంజూరు చేసిందంటే 975 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో పరిశ్రమల షెడ్లు, పవర్ సబ్స్టేషన్లు, భూగర్భ విద్యుత్ లైన్లు, 5 సర్వీస్ స్టేషన్లు మరియు 34 రోడ్ల నిర్మాణం అనేటువంటిది కానున్నాయి. Which company launched NXT Banking, India's first fully AI-powered fintech software platform? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా ఏఐ ఆధారిత ఫిన్టెక్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఎన్ఎక్స్టీ బ్యాంకింగ్ ను ప్రారంభించినటువంటి సంస్థ ఏది అంటే లారావేర్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫిన్టెక్ స్టార్టప్ ప్లాట్ఫామ్ ఇది. Who is being honored with the commemorative coin during Prime Minister Narendra Modi's visit to Gangaikonda Cholapuram in 2025? 2025లో ప్రధాని నరేంద్ర మోదీ గారు గంగైకొండ చోళపురం సందర్శన సందర్భంగా స్మారక నాణంతో గౌరవించబడుతున్న చక్రవర్తి ఎవరు అంటే రాజేంద్ర చోళ వన్ అండి. సో ఎప్పుడు అంటే జూలై 27న సో నరేంద్ర మోదీ గారు గంగైకొండ చోళపురం సందర్శన సమయంలో ఒక స్మారక నాణ్యంను విడుదల చేయనున్నారు. What is the primary reason for the Lakshadweep administration's proposal to acquire బిట్లా ఐలాండ్ ఇన్ జూలై 2025? 2025 జూలైలో లక్షద్వీప్ పరిపాలనా బిత్రా ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రతిపాదించిన ప్రధాన కారణం ఏమిటి అంటే టు ఎస్టాబ్లిష్ ఏ న్యూ ఇండియన్ నావల్ బేస్ అంటే కొత్త భారతీయ నావికా స్థావరాన్ని స్థాపించబోతున్నారు. ఎక్కడ అంటే లక్షద్వీప్ లోని బిత్రా ఐలాండ్స్ లో. What is the estimated investment for the green hydrogen and ammonia project in ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ మరియు అమోనియా ప్రాజెక్ట్ కోసం అంచనా పెట్టుబడి ఎంత అంటే $1.85 బిలియన్ అండి. ఎవరెవరు ఎంఓఈ చేసుకున్నారంటే యమునా కో లిమిటెడ్ మరియు NREDCAB అంటే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్య సంతకం చేసిన ఒప్పందంలో $1.85 బిలియన్ పెట్టుబడిని అంచనా వేయబడింది. ఈ పెట్టుబడి కృష్ణపట్నం పోర్టు దగ్గర గ్రీన్ అమోనియా ఫెసిలిటీతో సహా గ్రీన్ హైడ్రోజన్ మరియు అమోనియా ప్రాజెక్టును స్థాపించడానికి ఉపయోగించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ ఉద్యోగాలను సృష్టించడం, భారత జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు మద్దతుగా నిలవడం మరియు దేశీయ అంతర్జాతీయ మార్కెట్ సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేటువంటిది దాని యొక్క టోటల్ బడ్జెట్ ఎంత అంటే 19,744 కోట్లు. టైం పీరియడ్ అంటే 2023 నుండి 2030 వరకు. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క టార్గెట్ ఎంత అంటే ప్రొడక్షన్ ఆఫ్ 5 మిలియన్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. 5 మిలియన్ గ్రీన్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేయడం ఎప్పటికల్లా అంటే 2030 కల్లా.
What is the main objective of the Uttarakhand Forest Department's new plant conservation program launched in July 2025? 2025 జూలైలో ప్రారంభమైన ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొత్త మొక్కల సంరక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే టు రీఇంట్రడ్యూస్ ఎండేంజర్డ్ ప్లాంట్ స్పీసీస్ ఇన్ టు దేర్ న్యాచురల్ హ్యాబిటట్స్. అంతరించిపోతున్న మొక్కలను వాటి సహజ నివాసాల్లో తిరిగి ప్రవేశపెట్టడం. ఏ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగింది. సో IUCN రెడ్ లిస్ట్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ప్రకారం అంతరించిపోతున్నటువంటి మొక్కల జాతులను గుర్తించబడి వైద్యపరంగా విలువగల మొక్కలుగా పరిగణించబడుతున్నాయి. వాట్ ఇస్ ద పర్ లీటర్ సబ్సిడీ అమౌంట్ ప్రొవైడెడ్ అండర్ అస్సాంస్ మిల్క్ సబ్సిడీ స్కీమ్ లాంచ్ ఇన్ 2025-2026? 2025-26లో ప్రారంభమైన అస్సాం పాలు సబ్సిడీ పథకం ప్రకారం లీటర్ పాలకు అందించే సబ్సిడీ ఎంత అంటే 5 రూపాయలండి. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, ఇటీవల పాలు సబ్సిడీ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. వాట్ ఈస్ ద లాంచ్ ఆఫ్ INS అజయ్ బై గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఆన్ July 21st, 2025 signify for the Indian Navy? 2025 జూలై 21న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ అజయ్ నౌకను ప్రారంభించడం భారత నౌకాదళానికి ఏమని సూచిస్తుంది అంటే కంప్లీషన్ ఆఫ్ 8 యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్క్రాఫ్ట్. యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌకల 8 నౌకల పరంపర అనేటువంటి ముగింపు అయింది. అంటే ఈ INS అజయ్ అనేటువంటిది 8th వన్ అండి. సో ఇందులో 7 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయారు, అంటే ఇచ్చేసారనమాట. ఈ 8th దాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. సో క్వశ్చన్ అడిగారు, ఆల్రెడీ గ్రూప్ 1 అడిగారు. ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగారు అనమాట. ఇటీవల ప్రారంభించినటువంటి ఈ నౌక అనేటువంటిది ఏ షిప్ బిల్డర్స్ వారు అభివృద్ధి చేశారని అడిగారు లాస్ట్ గ్రూప్ 1లో, APPSC గ్రూప్ 1లో. సో ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోవాలన్నమాట. సో ఈ సిరీస్లో యాంటీ సబ్మెరైన్ వార్క్రాఫ్ట్ సిరీస్లో ఇది ఎన్నోది అంటే అజయ్ అనేటువంటిది 8th వన్ అండి. సో కోల్కతాలో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఫస్ట్ షిప్ పేరు ఏమంటే అంటే ఆర్నలా, సెకండ్ షిప్ వచ్చి అంద్రోత్, అండ్ లాస్ట్ 8th షిప్ వచ్చేసింది ఏది అంటే INS అజయ్. Where was the newly discovered dragonfly species Liriothymesis abrahami found in India? Liriothymesis abrahami అనే కొత్తగా కనిపెట్టబడిన డ్రాగన్ ఫ్లై జాతి భారతదేశంలో ఎక్కడ కనిపించింది అంటే వెస్టర్న్ ఘాట్స్ కేరళలో కనిపించడం జరిగింది. దీని పేరేమిటంటే లిరిథియోమిసిస్ అబ్రహామి. What is the primary purpose of the CYTB skin test introduced in Kerala? కేరళలో ప్రవేశపెట్టబడిన CYTB స్కిన్ టెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే టు డిటెక్ట్ లేటెంట్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ ఇన్ హై రిస్క్ ఇండివిజువల్స్. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో లేటెంట్ ట్యూబర్క్యులోసిస్ ను గుర్తించడం జరుగుతుంది. సో ఈ స్కిన్ టెస్ట్ ను ఎవరు ప్రారంభించారు అంటే కేరళ ప్రభుత్వం నేషనల్ TB ఎలిమినేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ స్కిన్ టెస్ట్ ను ప్రారంభించడం జరిగింది. What is the significance of Deepak Bangla's appointment as Mission Director of Atal Innovation Mission? Atal Innovation Mission Director గా దీపక్ బాగ్లా నియామకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే టు స్ట్రెంథన్స్ ఇండియాస్ ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్ అండర్ అటల్ ఇన్నోవేషన్ 2.0. అటల్ ఇన్నోవేషన్ 2.0 కింద భారత్ ఇన్నోవేషన్ మరియు స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేయడం. సో క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చండి, ఇటీవల అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే దీపక్ బాంగ్లా గారు. వాట్ ఈస్ ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ IRRPL's ఇండియో రష్యన్ రిఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ AK-203 రిఫిల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా? భారతదేశంలో IRRPL అంటే ఇండో రష్యన్ రిఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ AK-203 రైఫిళ్ల ఉత్పత్తి ద్వారా సాధించాలనుకున్నటువంటి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే టు అచీవ్ ఫుల్ ఇండియనైజేషన్ అండ్ రీప్లేస్ ఇన్సాస్
రిఫైల్స్ అంటే పాత అయినటువంటి ఇన్సాస్ రిఫైల్ల స్థానంలో ఈ AK-203ని మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. దీన్ని ఇద్దరు కలిసి సంయుక్తంగా ప్రారంభించారంటే అభివృద్ధి చేశారంటే భారత్ మరియు రష్యా అండి. ఈ సంస్థ ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లోని కోర్వా ప్రాంతంలో AK-203 అసాల్ట్ రైఫిల్ అనేటువంటి తయారీ అనేటువంటి జరుగుతుంది. ఎన్ని కోట్ల ఒప్పందం ప్రకారం అంటే 5,200 కోట్ల ఒప్పందం ప్రకారం 2032 అక్టోబర్లో పూర్తి చేయాల్సిన డెలివరీని 2030 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగానే పెట్టుకున్నారు. అంటే 22 నెలల ముందుగానే ఈ డెలివరీ అనేటువంటిది చేయడం జరుగుతుంది. What is the primary reason for the Indian Air Force retiring the MiG-21 fighter jet? భారత వైమానిక దళం MiG-21 యుద్ధ విమానాన్ని రిటైర్ చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే డ్యూ టు హై యాక్సిడెంట్ రేట్ అండ్ ఏజింగ్ క్రిక్ఫ్ట్. ఎందుకంటే ఇవి చాలా పాతగా అయిపోయినాయి. 1963లో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 66 సంవత్సరాల నుండి ఇవి సేవలు అందిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా చాలా సార్లు క్రాష్ జరిగి ప్రాణాలు కోల్పోవడం జరిగిందండి. దేనిలో అంటే MiG-21లో. అందుకే దీనిని ఫ్లయింగ్ కఫిన్ అని కూడా అంటారు. సో ఈ MiG-21 ప్లేస్ లో తేజస్ LCA Mk1 ను ప్రవేశపెట్టబడుతున్నారు. What is the primary objective of the SASI scheme launched by the Ministry of Tourism? పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి సాసి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే టు డెవలప్ ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్స్ టు గ్లోబల్ స్టాండర్డ్స్. ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలను ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేయడం. సాసి అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ కి ఇచ్చేటువంటి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ టు గ్లోబల్ స్టేట్ అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే పర్యాటక మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలను ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. సో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 23 రాష్ట్రాల్లో 40 ప్రాజెక్టులు అనేటువంటివి మంజూరు చేయబడ్డాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే గండికోట ఆంధ్రప్రదేశ్లో, పోండా గోవాలో, పోర్బందర్ గుజరాత్లో ఈ ప్రాజెక్టుల లోపల ఈ ప్రాంతాన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఈ పథకం ద్వారా ఆర్థిక వృద్ధి, ఉద్యోగ అవకాశాలు మరియు భారతదేశం యొక్క ప్రపంచ స్థాయి పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎవరంటే సాసి పథకం. ఏ మంత్రిత్వ శాఖ అంటే పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ లాంచింగ్ ద స్కిల్ ఇండియా అసిస్టెంట్ చాట్బోట్? స్కిల్ ఇండియా అసిస్టెంట్ చాట్బోట్ ను ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే టు ప్రొవైడ్ పర్సనలైజ్డ్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ సిటిజన్స్ అక్రాస్ ఇండియా. భారతదేశ వ్యాప్తంగా పౌరులకు వ్యక్తీకరించిన నైపుణ్య మరియు ఉద్యోగ మద్దతులను ఇవ్వడం అన్నమాట. సో ఏ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అనేటువంటి దీన్ని ప్రారంభించడం జరిగింది. వేటి సహాయంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారంటే మెటా యొక్క LLAME అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆర్కిటెక్చర్ మోడల్ ఆధారంగా రూపొందించబడింది మరియు స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ మరియు వాట్సాప్ నంబర్ ద్వారా దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. What is the primary objective of the NISAR satellite mission jointly developed by NASA and ISRO? నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి నిసార్ పేర్లోనే ఉంచండి. ఎన్ అంటే నాసా, ఐ అంటే ఇండియా, సరేనా? ఉపగ్రహ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే టు మానిటర్ అర్త్ సర్ఫేస్ చేంజెస్ యూజింగ్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్. ద్వంద్వ ఫ్రీక్వెన్సీ రాడార్ ద్వారా భూమి ఉపరితల మార్పులను గమనించడం. ఈ నిసార్ అనేటువంటివి ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. దీన్ని ఎప్పుడు అంటే 2025 జూలై 30న సాయంత్రం 5:40 సమయంలో శ్రీహరికోట నుండి ఇస్రో యొక్క GSLV ఏ వెహికల్ ద్వారా, ఏ రాకెట్ ద్వారా, GSLV F-16 రాకెట్ ద్వారా ప్రయాణించనుంది. ఏ ఆర్బిట్ లో కంటే సన్ సింక్రనస్ ఆర్బిట్ లో ప్రవేశించనుంది. దీని ద్వారా ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి ఉపరితలాన్ని ఒక లైటింగ్ పరిస్థితులు స్కాన్ అనేటువంటివి చేయవచ్చంటది. What is the primary objective behind Jharkhand launching the India's first mining tourist project? భారతదేశంలో
మొదటి మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్ను ప్రారంభించడంలో జార్ఖండ్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఖనిజ వారసత్వాన్ని ప్రదర్శించి మైనింగ్ టూరిజం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడం. ఎవరి సహాయంతో దీన్ని చేస్తుంది జార్ఖండ్ ప్రభుత్వం అంటే సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సహాయంతో. ఎక్కడి నుంచి ప్రేరణ పొందింది అంటే బార్సిలోనాలోని గవా మ్యూజియం ఆఫ్ మైన్స్ సందర్శనలో భాగంగా ప్రేరణ పొందిందనమాట. ఏ ప్రభుత్వం అంటే జార్ఖండ్ ప్రభుత్వం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టర్కీస్ ఫస్ట్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్? టర్కీ యొక్క మొదటి హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి అంటే టైఫూన్ బ్లాక్ 4 అండి. ఇది టర్కీ యొక్క ఫస్ట్ బాలిస్టిక్ మిసైల్ పేరు. ఏ రక్షణ సంస్థ అభివృద్ధి చేసింది అంటే రుకీస్టాన్ అనేటువంటిది దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే టైఫూన్ బ్లాక్ 4 అనేటువంటిది ఏ ఏ దేశం ఇటీవల అభివృద్ధి చేసింది అంటే టర్కీ అనే వస్తుంది. విచ్ ఇంటర్నేషనల్ అవార్డ్ డిడ్ ద మేరీ పంచాయత్ మొబైల్ యాప్ రిసీవ్ ఇన్ 2025? మేరీ పంచాయత్ మొబైల్ అప్లికేషన్ 2025లో ఏ అంతర్జాతీయ అవార్డును అందుకుంది అంటే విఎస్ఐసి ప్రైజెస్ ఛాంపియన్షిప్ అవార్డును అందుకోవడం జరిగింది. విఎస్ఐసి అంటే వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ. ఏ యాప్ కి అవార్డు దక్కింది అంటే మేరీ పంచాయత్ కు. Why did the United States withdraw from UNESCO in 2025, marking its third exit from UN cultural body? 2025లో యునైటెడ్ స్టేట్స్ యునెస్కో నుండి మూడవసారి నిష్క్రమించడానికి కారణం ఏమిటి అంటే alleged bias against Israel and support for Palestine, coupled with criticism of UNESCO's cultural agenda. యునెస్కో ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా ఉండటం, పాలస్తీనాకు మద్దతు చూపడం మరియు సాంస్కృతిక అజెండాను విమర్శించడం భాగంగా యునెస్కో నుండి అమెరికా ఫస్ట్ విధానానికి అనుగుణంగా బయటికి ఎన్నవసారి అంటే మూడవసారి బయటికి రావడం జరిగింది. Which state became the first in India where each polling station has fewer than 1200 voters following Election Commission India's special intensive revision of electoral rules? ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ప్రతి పోలింగ్ స్టేషన్లో 12 మంది కన్నా తక్కువ ఓటర్లు ఉండేలా చేసిన మొదటి రాష్ట్రం ఏది అంటే బీహార్ రాష్ట్రం అండి. సో అందులో ఒక పోలింగ్ స్టేషన్ లో ఎంతమంది మాత్రమే ఓటింగ్ వేయాలి అని నిర్ణయించుకున్నారంటే 1200 మంది. ఇందుకోసం 12,817 కొత్త పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం పోలీస్ స్టేషన్ల సంఖ్యను 77,895 నుండి 90,712కి పెంచడం జరిగింది. Why is July 23rd observed as a National Broadcasting Day in India? జూలై 23న భారతదేశంలో నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా ఎందుకు జరుపుకుంటారు అంటే టు కమమరేట్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రేడియో బ్రాడ్కాస్ట్ బై ఐబీసీ ఇన్ 1927. భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాన్ని జ్ఞాపకం చేసుకునేందుకై ఈ రోజున మనం జరుపుకుంటాం. ఏ రోజున అంటే జూలై 23న నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అనేటువంటి జరుపుకోవడం జరిగింది. సో 1927లో బాంబేలోని ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా భారతదేశంలో మొదటి రేడియో ప్రసారం ప్రారంభాన్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. విచ్ గ్లోబల్ ఈవెంట్ విల్ బి హోస్టెడ్ ఇన్ Abu Dhabi in 2025 to deliberate on the usage of genetic tools in conservation. 2025 అభివృద్ధి మరియు ప్రకృతి పరిరక్షణలో జన్యు సాధనాల వినియోగంపై చర్చించడానికి ఏ అంతర్జాతీయ సమావేశం అబుదాబిలో నిర్వహించబడింది అంటే IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ అండి. ఎక్కడ అంటే అబుదాబిలో నిర్వహిస్తున్నారు దీన్ని. ఇది ప్రపంచంలోనే ప్రకృతి పరిరక్షణతో కూడిన అతిపెద్ద అంతర్జాతీయ సమావేశం మరియు ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఇది జరగడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్. ఇన్ 22nd July 2025, the Indian Army received a batch of Apache helicopters from which country and what significance does it hold? 22 జూలై 2025లో భారత సైన్యం ఏ దేశం నుండి అపాచీ హెలికాప్టర్ బ్యాచ్ ను స్వీకరించింది మరియు
దీని ప్రాధాన్యత ఏమిటి అంటే ఎవరి నుంచి స్వీకరించింది? అమెరికా నుంచి స్వీకరించింది. దేన్ని? అపాచీ హెలికాప్టర్ లోని. దీని యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏమిటి అంటే యుద్ధ సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు ఆధునీకరణకు మద్దతు ఇచ్చేందుకు దీన్ని తీసుకోవడం జరుగుతుంది. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అక్కడ నుంచి. ఎక్కడి నుంచి అంటే యుఎస్ నుంచి. వేటిని అంటే అపాచే హెలికాప్టర్స్ ని. వెన్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఆదాయ పన్ను దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే జూలై 24న జరుపుకుంటామండి. సో ఎవరు దీన్ని ప్రవేశపెట్టారంటే జేమ్స్ విల్సన్ గారు 1860లో ప్రవేశపెట్టారు. ఇది ఎన్నవ ఇన్కమ్ ట్యాక్స్ డే అంటే 166వ ఇన్కమ్ ట్యాక్స్ డే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లంపీ స్కిన్ డిసీజ్ ఈస్ కరెక్ట్? లంపీ స్కిన్ డిసీజ్ గురించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది అంటే ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేటువంటిది ఒక పాక్స్ విరిడే కుటుంబానికి చెందినటువంటి వైరస్ వల్ల రావడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా దేనిని ప్రభావితం చేస్తాయంటే పశువులు మరియు గేదెలను ప్రభావితం చేస్తాయన్నమాట. ఇది పాక్స్ విరిడే కుటుంబానికి చెందినటువంటిది. ఇందులో స్మాల్ పాక్స్ మరియు మంకీ పాక్స్ వైరస్ కూడా ఉంటాయి. ఇది ఒక నాన్ జూనోటిక్ అంటే మనుషులకి వ్యాపించదండి. ఇది టిక్స్ ద్వారా, రక్తాన్ని పీల్చే క్రిముల ద్వారా అంటే దోమల ద్వారా కూడా ఇది వ్యాపించడం జరుగుతుంది. నేరుగా సంబంధం ఉన్న దాని వల్ల లేదా కలుషిత నీరు ద్వారా దీన్ని వ్యాపించడం జరుగుతుంది. వాట్ వాజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025? 2025 మొదటి త్రైమాసికంలో హెన్లీ పాస్పోర్ట్ సూచికలో భారతదేశం ఎంత ర్యాంకు సాధించింది అంటే 77వ ర్యాంకు సాధించింది. ఈ నివేదికను ఎవరు ప్రిపేర్ చేశారంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ వారు ప్రిపేర్ చేయడం జరిగింది. ఏ డేటా ఆధారంగా అంటే అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆధారంగా ఈ నివేదికను వెలువరించడం జరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కి భారతదేశం 8 స్థానాలు ఎగబాకింది. 77th పొజిషన్ లో నిలవడం జరిగింది. అంటే ఇప్పుడు భారతదేశం పాస్పోర్ట్ కలిగిన వారు 59 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా ప్రయాణించవచ్చు. ఇటీవల ఇందులో శ్రీలంక మరియు ఫిలిప్పైన్స్ ఈ జాతీయాలు ఇటీవల చేర్చబడడం జరిగింది. సో టాప్ పొజిషన్ లో ఎవరున్నారంటే సింగపూర్ ఉందండి. 193 దేశాలతో ప్రథమ స్థానంలో ఉంది. సో ఏంటి వీసా లేకుండానే సింగపూర్ దేశానికి ప్రయాణించవచ్చు ఒకవేళ కనుక మన దగ్గర సింగపూర్ వీసా ఉంటే, పాస్పోర్ట్ ఉంటే. సో జపాన్ మరియు దక్షిణ కొరియా 2వ స్థానంలో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ 99th ర్యాంకుతో అట్టడుగు పొజిషన్ లో ఉంది. విచ్ ఇండియన్ బ్యాంక్ వాస్ నేమ్డ్ ద వరల్డ్స్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ ఫర్ 2025 బై గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్? 2025లో గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ వినియోగదారుల బ్యాంక్ గా ఏ భారతీయ బ్యాంక్ ను గుర్తింపు పొందింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఎవరి ద్వారా గుర్తింపు పొందింది అంటే వరల్డ్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ ద్వారా. ఎందుకు దీనికి వచ్చింది అవార్డు అంటే 2025లో ప్రపంచంలో అత్యుత్తమ వినియోగదారుల బ్యాంక్ గా గుర్తింది కాబట్టి దీన్ని ఈ అవార్డు అనేటువంటివి రావడం జరిగింది. దేనికి? ఎస్బీఐకి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద భారత్ ఎన్సీఎక్స్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్? భారత్ ఎన్సీఎక్స్ సైబర్ భద్రతా అభ్యాసము యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఎన్హాన్సింగ్ ఇండియాస్ సైబర్ డిఫెన్స్ ప్రిపేర్నెస్ త్రూ సిమ్యులేటెడ్ సైబర్ అటాక్ సినారియోస్. అంటే భారతదేశ సైబర్ రక్షణ సన్నద్ధలను సైబర్ దాడి అనుకరణ ద్వారా మెరుగుపరచడం. సో సింపుల్ గా ఈ భారత్ ఎన్సీఎక్స్ దేనికి సంబంధించింది అంటే ఏ ఎక్సర్సైజ్ ఇది అంటే సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్. What is the new name of Islamapur town in Sangli district as announced by the Maharashtra government? సంగ్లీ జిల్లాలోని ఇస్లామాపూర్ పట్టణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కొత్త పేరు ఏమిటి అంటే ఇష్వార్పూర్ అండి. ముందు ఏముంది? ఇస్లాంపూర్ ఉంది. ఇప్పుడు దేనిగా చేంజ్ చేస్తున్నారంటే ఇష్వార్పూర్ గా చేంజ్ చేస్తున్నారు. మహారాష్ట్ర మంత్రివర్గం దీనిని ఆమోదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోసం పంపించడం జరిగింది. ఈ మహారాష్ట్రలోనే పూర్వము ఔరంగాబాద్ ను ఛత్రపతి సంభాజీ నగర్ గాను ఉస్మానాబాద్ ను ధారాషి వంటిలో పేర్లతో ఆల్రెడీ మార్పు చేయడం జరిగింది. ఇది థర్డ్ది. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ద చోళగంగం లేక్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్? మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా, మోదీ గారు వస్తున్నారు, స్మారక కాయిన్ రిలీజ్ చేస్తున్నారని. సో ఆ జన్మదిన వేడుకలను గుర్తు చేసుకుంటూ చోళగంగం లేక్ ను రీస్టోరేషన్ ప్రాజెక్ట్ ను తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది. ఎన్ని కోట్లతో అంటే 19.25
1.25 కోట్లతో దీనిని ప్రారంభించడం జరిగింది. ఏ సరస్సు అది? చూలగంగం సరస్సు. దీని ఇతర పేరు ఏమిటి అంటే పొన్నేరు సరస్సు. Where is India's first fully indigenous 50 కిలోవాట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ బీయింగ్ డెవలప్డ్? భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 50 కిలోవాట్ల భూ ఉష్ణ విద్యుత్ ప్లాంట్ ఎక్కడ అభివృద్ధి చేయబడుతోంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో చేయబడుతోందండి. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలో అభివృద్ధి చేయబడుతోంది. ఈ ప్రాజెక్టు సెంటర్ ఫర్ అర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్ మరియు శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంయుక్తంగా చేపట్టడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ ఎవరి భాగస్వామ్యంతో జరుగుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ లో. సో భారతదేశంలోనే మొట్టమొదటి భూ ఉష్ణ ఉత్పత్తి బావి కూడా రీసెంట్ గా దిర్లాంగులో తవ్వడం జరిగింది. What is the name of the long-term research project led by IITM to study winter fog in North India? ఉత్తర భారతదేశంలో శీతాకాలపు పొగమంచు అధ్యయనం చేయడానికి ఐఐటిఎం నేతృత్వంలో నడుస్తున్నటువంటి దీర్ఘకాలిక పరిశోధన ప్రాజెక్ట్ పేరు ఏమిటి అంటే వైఫెక్స్ అండి. అంటే వింటర్ ఫాగ్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఎవరు దీన్ని చేశారంటే ఐఐటిఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ మరియు మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్. దీన్ని 2015లో ప్రారంభించారు, కానీ ఇప్పటికీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం వల్ల ఇది న్యూస్ లో ఉంది. What's the name of the submersible vehicle being developed by ISRO and NIOT, National Institute for Ocean Technology for Indian సముద్రయాన్ మిషన్? భారతదేశం యొక్క సముద్రయాన్ మిషన్ కోసం ఇస్రో మరియు ఎన్ఐఓటి అభివృద్ధి చేస్తున్న జలంతర్గామి వాహనం పేరు ఏమిటి అంటే మత్స్య 600. చాలా ఇంపార్టెంట్ ఇది మానవ ఆక్యుపైడ్ జలంతర. ఇందులో మానవులు ప్రయాణించవచ్చండి. ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్. ఏ మిషన్ లో భాగంగా ఇది పనిచేస్తుంది, ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే డీప్ ఓషన్ మిషన్ లో భాగంగా. ఎవరెవరు అంటే జాతీయ సముద్ర సాంకేతిక సంస్థ నియోట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మరియు ఇస్రో యొక్క విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కలిసి దీనిని రూపొందించడం జరుగుతుంది. సో ఇది 6,000 మీటర్ల లోతులో కూడా తట్టుకోగలదు. 3 సభ్యుల బృందం ఇందులో ప్రయాణించవచ్చు. What is the time period covered under Puducherry's one-time regularization scheme for unauthorized construction? అనధికార నిర్మాణం కోసం పుదుచ్చేరి యొక్క 1-time regularization స్కీమ్ వర్తించే కాల పరిమితి అంటే 1987 నుంచి 2025 మధ్య కాలంలో అనధికార నిర్మాణాలను చట్టబద్ధం చేయడానికి ప్రారంభించిన కార్యక్రమమే పుదుచ్చేరీస్ 1-time regularization స్కీమ్. What is the name of the UAV launched missile system developed by DRDO for precision strikes in India? భారతదేశంలో ఖచ్చితమైన దాడుల కోసం డిఆర్డిఓ అభివృద్ధి చేసిన యుఏవి లాంచ్ చేసిన క్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి అంటే యుఎల్పిజిఎం. యుఎల్పిజిఎం అంటే యుఏవి లాంచ్ చేసిన ఖచ్చితమైన మార్గదర్శక క్షిపణి అంటే యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్. యుఎల్పిజిఎం అంటే ఎవరు అభివృద్ధి చేశారు? దీన్ని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది అనమాట. ఎక్కడ దీన్ని పరీక్షించారంటే కర్నూలులో పరీక్షించారండి. కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో విజయవంతంగా పరిష్కరించడం జరిగింది. దీని తయారీకి అదానీ డిఫెన్స్ మరియు భారత్ డైనామిక్స్ లిమిటెడ్ అనేటువంటి వారు ఇద్దరు దీనికి భాగస్వాములుగా ఉన్నారు. ఇది ఇంపార్టెంట్. What is the name of the landmark free trade agreement signed between India and the UK in July 2025? 2025 జూలైలో భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పేరు ఏమిటి అంటే సెటా అండి. సెటా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది ఒక చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అన్నమాట. ఏ 2 దేశాల మధ్య కుదిరింది అంటే యునైటెడ్ కింగ్డమ్ మరియు భారతదేశం. ఈ ఒప్పందం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఎన్ని బిలియన్ డాలర్లకు పెంచాలని అంటే $112 బిలియన్ పెంచాలనే లక్ష్యంతో ఈ సెటా అనేటువంటివి జరగడం జరిగింది. ఒప్పందం అనేటువంటిది జరగడం జరిగింది. అంతేకాకుండా శ్రమ హక్కులు, లింగ సమానత్వం, అవినీతి వ్యతిరేకం వంటి సామాజిక అభివృద్ధి అంశాలను కలిగి ఉన్నటువంటి భారతదేశపు మొట్టమొదటి FTA కాలం విశేషం. According to the Global Wetland Outlook 2025, what percentage of wetlands have been lost worldwide since 1970?
గ్లోబల్ వెట్లాండ్ అవుట్లుక్ 2025 ప్రకారం 1970 నుండి ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం వెట్లాండ్లు అంటే చిత్రాన్ని నష్టపోయాం మనం అంటే 35% నష్టపోయామండి. What percentage of ethanol blending in petrol did India achieve in 2025, 5 years ahead of its original టార్గెట్? భారతదేశం 2025లో అసలు లక్ష్యం కంటే 5 సంవత్సరాల ముందే పెట్రోల్లో ఎంత శాతం ఎథనాల్ని మిశ్రమాన్ని ఎంత శాతం మిశ్రమాన్ని సాధించింది అంటే 20% అండి. ఈ టార్గెట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో 2025 భారతదేశం పెట్రోల్లో 20% ఇథనాల్ మిశ్రమాన్ని సాధించింది. ఇది 2030 అసలు లక్ష్యం కంటే 5 సంవత్సరాల ముందే సాధించడం జరిగింది. ఈ విజయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ప్రకటించడం జరిగింది. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ తగ్గించడం, శక్తి మెరుగుపరచడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సో 2014లో 38 కోట్లు లీటర్లు ఉన్నటువంటి ఇథనాల్ అనేటువంటిది ఉత్పత్తి ఇప్పుడు 2025లో 661 కోట్ల లీటర్ల కొరకు ఉత్పత్తిని పెంచడం జరిగింది. సో ఈ 1-లైనర్ క్వశ్చన్స్ అండి. క్విక్ గా రివైజ్ చేద్దాం. పాల్నా స్కీమ్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండర్ ద సమర్థ్య వర్టికల్ ఆఫ్ అంబ్రెల్లా మిషన్ శక్తి ఫర్ ఆల్ స్టేట్స్ అండ్ యూరీస్. ఈ పాల్నా స్కీమ్ పిఐబిలో నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పాల్నా స్కీమ్ అనేటువంటిది ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండర్ సమర్థ్యం వర్టికల్ ఆఫ్ అంబ్రెల్లా మిషన్. ఏది అంటే శక్తి అన్నమాట. దీంట్లో ఏం చేస్తారు అంటే ఆబ్జెక్టివ్ ఏమిటి అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ ఈస్ టు ప్రొవైడ్ క్వాలిటీ క్రచే ఫెసిలిటీస్ ఇన్ స్టేట్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఫర్ చిల్డ్రన్. ఏజ్ వరకు అంటే 6 months నుంచి 6 సంవత్సరాల చిల్డ్రన్కి న్యూట్రిషన్ సపోర్ట్, హెల్త్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, గ్రోత్ మానిటరింగ్, ఇమ్యునైజేషన్, క్రచే ఫెసిలిటీస్ సర్వీసెస్ అండర్ పాల్నా ఆర్ ప్రొవైడెడ్. పాల్నా కింద ఈ ఫెసిలిటీస్ అన్ని అందజేస్తారు. అంటే క్రచే ఫెసిలిటీస్ అంటే పిల్లల్ని చూసుకొని ఉంటారు కదా, అంగన్వాడీ టైప్స్ అండి. ఇండియా ర్యాంక్ 7th ద ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ ఇన్ 2025. ఇండియా సెక్యూర్డ్ 3 gold medals. సో ఇండియాకి ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ లో 7th ర్యాంక్ వచ్చింది. 3 gold medals, 2 silver medals అండ్ 1 bronze medal అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? ఇది ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ అంటే సన్షైన్ కోస్ట్ ఆస్ట్రేలియాలో జరగడం జరిగిందండి. So, a monkey puzzle butterfly, Rahinda Amor, was recently spotted in the Pench Tiger Reserve in Madhya Pradesh. ఇటీవల మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్లో ఈ మంకీ పజల్ బటర్ఫ్లైని కనుక్కోవడం జరిగింది. ద ధ్వని సంబన యోజన ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ మైసూరు, ఇండియా, aimed at assisting virtually impaired individuals navigate public transport system. సో ఈ ధ్వని సంబన ప్రోగ్రామ్ ని ఎవరు ప్రారంభించారంటే మైసూరులో అండి. ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం. సో సరిగ్గా చెవులు వినిపించకుండా ఉంటాయి కదా, వాళ్ళ కోసం ఈ యోజన ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. ఏ బస్సు ఎక్కడికి ప్రయాణిస్తుంది అని వాయిస్ ఓవర్ ఇస్తారనమాట బస్సెస్ లో. A massive outbreak of Carenia మికిమోతోయ్, ఈ టాక్సిక్ డెడ్ ఆల్గే. సో అవుట్బ్రేక్ అనేటువంటి జరిగిందండి. ఎక్కడ జరిగింది అంటే ఆస్ట్రేలియాలో జరిగింది. ఏ అవుట్బ్రేక్ అంటే కరేనియా మికిమోతోయ్. ఇది ఒక ఆల్గే అన్నమాట. సో దీని ద్వారా మెరైన్ లైఫ్ అనేటువంటివి చాలా నష్టాలకు వచ్చాయండి. సో అందువల్ల ఆస్ట్రేలియా అనేటువంటి న్యాచురల్ డిజాస్టర్ ని ప్రకటించడం జరిగింది. దీనిని The Assam government recently launched the Chief Minister's Foreign Language Initiative for Global Human Talent Scheme. and దీని ఏమంటారంటే సీఎం ఫ్లైట్ స్కీమ్ అని కూడా అంటారనమాట. సో ఈ స్కీమ్ లో భాగంగా ఎవరు అస్సాం గవర్నమెంట్ తమ యువతకు ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తుంది. అంటే అదర్ కంట్రీ స్కిల్స్ నేర్పిస్తుంది. ఎస్పెషల్లీ ఏ కంట్రీ స్కిల్స్ అంటే జపాన్ యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించి అక్కడికి పంపిస్తుంది. దేనికోసం అంటే జాబ్ కోసం. ఓవర్ 5,000 people applied for a migration visa from తులువా ఐలాండ్ డ్యూ టు క్లైమేట్ చేంజ్. సో ఇటీవల ఈ తులువా ఐలాండ్ అంటే
సముద్రమే ఉంటుందండి. మధ్యలో ఈ తులువ ఐలాండ్ మాత్రమే ఉంటుంది. కానీ క్రమంగా ఇందులోనికి నీరు వస్తుందన్నమాట. సో ఎప్పుడైనా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో అక్కడి 5,000 మంది ప్రజలు ఇమిగ్రేషన్ వీసాను మైగ్రేషన్ వీసాకు అప్లై చేసుకోవడం జరిగింది. ఈ తులువ ఐలాండ్స్ ఏమంటారు అంటే ఎలైస్ ఐలాండ్స్ అని కూడా అంటారు. Professor Ashim Kumar Ghosh was sworn as the 19th governor of Haryana on July 21st, 2025. సో హర్యానా గవర్నర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే అషీమ్ కుమార్ ఘోష్. అదే పశుపతి అశోక్ గజపతి రాజు గారు ఎవరంటే గవర్నర్ ఆఫ్ గోవాగా బాధ్యతలు స్వీకరించారు. కవిందర్ గుప్తా గారు గవర్నర్ ఆఫ్ లదాఖ్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఢిల్లీ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద మోస్ట్ అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీ ఇన్ ద వరల్డ్. సో ఇటీవల వచ్చినటువంటి ర్యాంకింగ్స్ అంటే క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్ లో ఢిల్లీ అనేటువంటిది టాప్ పొజిషన్ లో ఉందండి వరల్డ్ లో. దీంట్లో ఏ కేటగిరీ కింద అంటే మోస్ట్ అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీ ఇన్ ద వరల్డ్ కేటగిరీ కింద. India leadership in developing a group standard for whole millets grain has received appreciation from. So భారతదేశపు మిల్లెట్ గ్రైన్ కు అప్రిసియేషన్ అనేటువంటివి లభించడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి అంటే కోడెక్స్ అలిమెంటరీస్ కమిషన్ దగ్గర నుండి. ఇది ఎక్కడ జరిగింది అంటే FAO ఫుడ్ అండ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ రోమ్ లో జరగడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పుడు కంటే జూలై 14 నుంచి 18 వరకు జరిగింది. కాషీ డిక్లరేషన్ ఈజ్ ఫోకసెస్ ఆన్ కంబాక్టింగ్ డ్రగ్ అబ్యూస్ త్రూ యూత్ అండ్ స్పిరిచువల్ లీడర్షిప్. ఈ కాషీ డిక్లరేషన్ అనేటువంటిది యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడడానికే ఈ డిక్లరేషన్ ని తీసుకురావడం జరిగింది. గీతా గోపీనాథ్ ఈస్ ద ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్. సో ఈమె ఉన్నారు కదా గీతా గోపీనాథ్ గారు IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఇప్పుడు రీసెంట్ గా ఆమె రిజైన్ చేసేసి మళ్ళీ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గా జాయిన్ అవబోతున్నారు ఎకనామిక్స్ లో. Impeachment proceedings have been formally initiated against Justice Yashwant Verma of the Allahabad High Court. The proceedings were initiated after burnt cash was discovered. So ఇంపీచ్మెంట్ అనేది తీసుకురావడం జరుగుతుందండి. ఎవరికి అగేనెస్ట్ గా అంటే యశ్వంత్ వర్మ గారికి. ఎక్కడ అంటే అలహాబాద్ హైకోర్టులో. ఈయన ఎందుకు అంటే ఈయన ఇంట్లో కాలిపోయినటువంటి 500 నోట్స్ కట్టలు దొరికాయండి. అంటే ఇతనికి కరప్షన్ తో సంబంధం ఉంది అనే ఉద్దేశంతో ఇతనిపై ఇంపీచ్మెంట్ అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది. ఇండియాస్ 8 core infrastructure sectors experienced 1.7 growth in June. ఆ సెక్టార్స్ ఏవేవి అంటే కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రోడక్ట్, ఫర్టిలైజర్స్ అండ్ స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ. ఎన్నోసార్లు ఈ క్వశ్చన్ అడిగారండి ఈ 8 సెక్టార్స్ పైన. యూపీఎస్సీలో అడిగారు, అదర్ స్టేట్ ఎగ్జామ్స్ అడిగారు, గ్రూప్స్ TGPSC, APPSCలో కూడా అడిగారు ఈ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 లో అడిగారు దీన్ని. రష్యా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ టు ఇండియా. సో ఈ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మనము ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అంటే రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుందండి. యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ లాంచ్ ద నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ఎవరు లాంచ్ చేశారంటే జితేంద్ర సింగ్ గారు ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. ఇది 2.0 అనమాట. ఎక్కడుంది అంటే ఢిల్లీలో లాంచ్ చేశారు. ఢిల్లీలో ఎక్కడ అంటే సివిల్ సర్వీస్ ఆఫీషియల్ ఇన్స్టిట్యూట్ లో. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అనేటువంటిది దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. RBI గ్రాంట్స్ షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేటస్ టు NSDL నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ స్కీమ్ అనమాట. సో ఈ NSDL అంటే నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ కి షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ ని ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే RBI అనేటువంటిది. కోనేరు హంపి హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రీచ్ ద సెమీఫైనల్స్ ఆఫ్ ద ఫైడ్ ఉమెన్స్ వరల్డ్ కప్. సో ఈమె ఫస్ట్ ఉమెన్ అండి. ఎవరు? కోనేరు హంపి గారు ఇందులో ఫస్ట్ ఉమెన్ అంటే ఫైడ్ ఉమెన్స్ వరల్డ్ కప్ ను రీచ్ అవ్వడంలో. సో దీని ద్వారా ఆమె ఒక మైల్ స్టోన్ ని అచీవ్ చేశారు. ఏంది అంటే 2025 అడిషన్ ఆఫ్ టోర్నమెంట్ ఇక్కడ జార్జియాలో జరుగుతుందండి. ఆ టోర్నమెంట్ కు అర్హతను సాధించారు.
International Moon Day is observed annually on July 20th. This date marks the anniversary of Apollo 11 mission, historic first human landing on the moon. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ మూన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే జూలై 20th జరుపుకుంటాం. ఎందుకు అంటే ఆ రోజున అపోలో 11 మిషన్ ద్వారా మనుషులు అనేటువంటి వారు మూన్ పైనకి అడుగుపెట్టడం జరిగింది కాబట్టి. సో దీని యొక్క థీమ్ ఏంటి? వన్ మూన్, వన్ విజన్ అండ్ వన్ ఫ్యూచర్. నాగాలాండ్ రీసెంట్లీ హెల్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ మ్యాంగో ఫెస్టివల్ ఇన్ లాంగ్ మాత్ర కిప్ ఫైర్ డిస్ట్రిక్ట్. సో నాగాలాండ్ రాష్ట్రం ఇటీవల ఏంది ఫస్ట్ ఎవర్ మ్యాంగో ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాస్ ఇష్యూడ్ ఏ వార్నింగ్ రిగార్డింగ్ సివియర్ థ్రెట్స్ టు ద గురియల్ రవైన్ ఫాసిల్ సైట్స్ ఇన్ కాశ్మీర్. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి వార్నింగ్ రిలీజ్ చేసిందండి. ఎందుకు అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి గిర్యూల్ రవైన్ ఫాసిల్ సైట్కి థ్రెట్ ఉంది, ఎప్పుడన్నా ఇది పడిపోవచ్చు అనమాట. సో ఆ ప్రమాదకరం స్థితిలో ఉంది ఏది గురియల్ రవైన్ ఫాసిల్ సైట్ అనేటువంటిది అని వార్నింగ్ లెటర్ను రిలీజ్ చేయడం జరిగింది. జగదీప్ ధింకర్ హ్యాస్ బిన్ రిజైన్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్. సో జగదీప్ ధింకర్ గారు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి రిజైన్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 21st July 2025. ఇంటర్నేషనల్ చెస్ డే సెలబ్రేటెడ్ ఆన్ 28th July. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే 28th July రోజు. నీతూ చంద్ర అండ్ క్రాంతి ప్రకాష్ ఝా వర్ అపాయింటెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాజ్ స్వీప్ అంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ఐకాన్స్ ఫర్ బీహార్. ఇండియా ర్యాంక్ 6th in 57th నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్. సో ఇండియా అనేటువంటిది 6th ర్యాంక్ రావడం జరిగింది ఇండియాకి. ఎందులో 57th ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఆఫ్ ఒలింపియాడ్లో. ఇది ఎక్కడ జరిగింది అంటే దుబాయ్ యుఏఈలో జరగడం జరిగింది. మురళి శ్రీ శంకరన్ ఓన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద మెన్స్ లాంగ్ జంప్ విభాగంలో మురళి శ్రీ శంకరన్ గారికి గోల్డ్ మెడల్ అనేది వచ్చిందండి. ఎన్ని మీటర్స్ అంటే 7.75 మీటర్స్ విభాగంలో. ఇది ఎక్కడ జరిగింది అంటే పోర్చుగల్లో జరిగింది. The third G20 finance minister and central bank governors meeting was recently held in Durban, KwaZulu నాథన్ సౌత్ ఆఫ్రికా. సో G20 మినిస్టర్స్ మీటింగ్ అనేటువంటిది ఇక్కడ జరగడం జరిగింది దర్బాన్లో, క్వాజులు నాథన్ సౌత్ ఆఫ్రికాలో. ద 56th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈ స్కెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ గోవా, ఇండియా ఫ్రమ్ November 20th to 28th 2025. అంటే ఈ 56th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అనేటువంటిది ఎక్కడ జరగబోతోంది అంటే గోవాలో జరగబోతోంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే November 20 నుంచి 28 వరకు. ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హ్యాస్ అవార్డెడ్ ద హోస్టింగ్ రైట్స్ ఫర్ ద నెక్స్ట్ 3 WTC ఫైనల్స్ టు ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్. సో ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డ్ అనేటువంటిది హోస్టింగ్ రైట్స్ ఇచ్చిందండి యూరోపియన్ యూనియన్ కి, ఇంగ్లాండ్ కి ఇచ్చిందనమాట ఫైనల్స్ జరపాలని. ఎప్పుడెప్పుడు సంవత్సరాలలో అంటే 2027, 2029 అండ్ 2031. ఇఫ్కో అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ఇట్స్ ఫస్ట్ అవర్ ఓవర్సీస్ నానో ఫర్టిలైజర్. చాలా ఇంపార్టెంట్. ఇఫ్కో ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది తన ఫస్ట్ ఓవర్సీస్ నానో ఫర్టిలైజర్స్ అంటే ప్లాంట్ ఎక్కడ అంటే బ్రెజిల్లో. సుదర్శన్ పట్నాయక్ ఏ రినౌడ్ ఇండియన్ స్టాండ్ ఆర్టిస్ట్ రిసీవ్డ్. సో ఏమంటారు శాండ్ ఆర్టిస్ట్ అనేది ఇసుకలో బొమ్మలు వేస్తారు కదా అలాంటి ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ గారికి అవార్డు రావడం జరిగింది. ఏ అవార్డు అంటే డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్. వరల్డ్ బ్రెయిన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 22nd July. సో దీని యొక్క థీమ్ ఏంటి? బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్. ఇంకోటి నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే ఈజ్ అబ్జర్వ్ ఆన్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఏ రోజున అంటే 22nd July. పిఎన్ నరేంద్ర మోదీ విల్ బి గెస్ట్ ఆఫ్ ఆనర్. సో మాల్దీవ్స్ జరుపుకుంటున్నటువంటి 60వ స్వాతంత్ర దినోత్సవానికి మన మోదీ గారు అటెండ్ అవ్వడం జరుగుతోంది. ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే 26th July. ఇవి అండి ఇవాళ లాస్ట్ వీక్లీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.